గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదేమిటే పీజీ అంత గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్తే సమాధానం చెప్పలేదు? అప్పుడు చెప్తే మామూలుగా, ఇప్పుడు చెప్తాను చూడు. గుడ్ మార్నింగ్ పీజీ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదేమిట్రా పిహెచ్ అంటుంది? అయ్యో పిహెచ్డి కాదురా, పీజీరా. పీజీయా? పీజీ అంటే పర్ఫెక్ట్ జెంటిల్. ఓహో, పీజీ ఏంటండి? టిస్ని గొట్టు. సరే సరే కానీ చెక్ క్యాష్ స్టేషన్లో ఇచ్చే. సర్లే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కరెంటా సేవింగ్స్ సార్? సేవింగ్స్. సేవింగ్స్ సార్. కాసేపు కూర్చోండి. హలో సార్. కరెంటా సేవింగ్స్ సార్? కరెంటేనండి. కరెంటా? అదేంటండి సేవింగ్స్ అంటే పక్కన పడేశారు, కరెంట్ అంటే ముద్దు పెట్టుకుని మరీ ముందిస్తున్నారు. ప్రొద్దుటే బోని కదండి. కరెంట్ అయితే కాస్త కరెంటు పాస్ అయి సాయంకాలానికి లెక్కలు కరెక్ట్ గా ఉంటాయి సార్. కరెంట్ పాస్ అయితే షాక్ కొడుతుంది, జాగ్రత్త. తొందరగా ఇస్తావా, కూర్చోవయ్యా. ఏమే అటు చూసావా, నా టోకెన్ పక్కన పెట్టేసి ముందు నీ టోకెన్కే డబ్బిస్తున్నాడు. ఏమైనా నువ్వంటే మంచి లవ్వే. ఈ లవ్లని టోకన్లు ముద్దు పెట్టుకోవడానికి వెనకాల స్కూటర్ నడిపించుకుని రావడం వరకే. పీజీ వెనకాలే వస్తున్నాడు చూసావా? రాని రాని బాడీ గార్డ్ కదా. వస్తాను. అలాగే. సుధను స్కూటర్ మీద ఎక్కించుకు వెళితే ఎంత హాయిగా ఉంటుందో. ఈ కారు మీద వెళ్ళే వాళ్ళని చూశారండి. ఏమిటి సార్ ఏమైంది? ఈ కట్లేమిటి, ఈ మూతి ఏమిటి, ఈ ముక్కు అసలు ఏం జరిగిందో ఏం మాట్లాడేమిటి? ఏమైంది? ఏమైంది? ఏమైందండి మాట్లాడేది? అసలు ఏం చెప్పలేకపోతున్నాడు అసలు. వాట్ శంకరం, వాట్స్ మ్యాటర్, వాట్ హ్యాపెన్? ఏమిటే పీజీ గారిలా? అవునే, ఏమిటా దెబ్బలు? యాక్సిడెంట్ ఏమో. నువ్వు నేను కనుక్కొస్తాను. ఏమిటండి ఇది? ఈ దెబ్బలన్నీ ఎలా తగిలే? ఓహో, ఎలాగేమిటండి? నేను స్కూటర్ మీద వెళుతున్నానండి, కారు రోడ్డు మీద వస్తానండి. స్కూటర్ కారును గుద్దుకుందో, కారు స్కూటర్ను గుద్దుకుందో, మొత్తాన్ని గుద్దుకున్నాయండి. స్కూటర్ ఏమో ఆ పక్క పడిపోయిందండి, కారేమో కారు పడిపోలేదండి, కారు వెళ్ళిపోయింది. నేనే ఆ పక్క పడిపోయానండి. కళ్ళు తెరిచి చూశానండి, స్కూటర్ ఏమో హాస్పిటల్లో ఉందండి, నేనేమో షెడ్లో ఉన్నాను. నేను షెడ్లో ఉన్నా అండి, స్కూటర్ ఏమో హాస్పిటల్. స్కూటర్ హాస్పిటల్లో ఉందండి, నేనేమో షెడ్లో ఉన్నా. కన్ఫ్యూజన్గా ఉందండి. ఏం చెప్పాను? మీరేమీ చెప్పలేదు కానీ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తే ఎలాగండి? ఎలాగేమిటండి? కరెంట్ అండి, కరెంట్. కరెంటా? కరెంట్ పోల్కి ఏమైనా గుద్దుకున్నారా? కరెంట్ పోల్ అయితే పర్వాలేదండి, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే? ఏమండి, కరెంట్ అకౌంట్ అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు కదండి. ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం? సుధంటే మీకు ఎటువంటి ఇష్టం? సుధ నాకు చెల్లెలు లాంటిది. అప్పుడు మీరు నాకు వదిన గారు అనమాట. చూడండి వదిన గారు, ఇక నేను ఈ బాధలన్నీ పడలేను కానీ సుధను స్ట్రాంగ్ గా ప్రేమించేస్తున్నానని కొంచెం రికమెండ్ చేసి పెట్టండి. ప్రేమ అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. ప్రేమించే వాళ్ళని మచ్చిక చేసుకోవాలి, మన వైపు తిప్పుకోవాలి. అంటే అంటే ఏముంది, ఏ సినిమాకో, ఏ బీచ్కో, ఏ పార్టీకో తీసుకెళ్ళాలి. బాబాబు, ఆ పని ఏదో మీరు చేసి పెట్టకూడదు. నాకు ఇదే పని అనుకున్నారేమిటి? మీరే ట్రై చేసుకోండి. నేను ట్రై చేస్తాను కానీ కొంచెం మీరు రికమెండ్ చేసి పెట్టండి ప్లీజ్ ప్లీజ్. అలాగే చేస్తాను, ఇప్పుడు కాదు, ఈ దెబ్బలన్నీ తగ్గాక చూద్దాం. అదే తగ్గిపోయిందండి, పర్వాలేదండి, తగ్గిపోతుంది, రేపు పొద్దుకల్లా తగ్గిపోతుంది. వస్తాను. మంచిదండి. మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజు సాయంత్రం నాతో సినిమాకి వస్తారా? రత్నం సార్, ఇది తీసుకెళ్ళి కరెంట్ కౌంటర్లో క్యాష్ దగ్గర ఇచ్చానమ్మా. ఏమిటి అది? లవ్ లెటర్ లా ఉంది. లా ఏమిటి? అదే. ఏం రాస్తాడేమిటి? సినిమాకి రమ్మని. నువ్వేం రాస్తున్నావు? వస్తాను, రాస్తాను. రత్నం,
తీసుకెళ్ళి క్యాషియర్ గారికి. అయ్యో భలేవారండి మీరు, పిక్చర్ కూడా బిగిన్ అయిపోయింది. హలో మేడం బాయ్. తమ్ముడా టికెట్ కూడా అవసరం లేదే. కమాన్ రండి. ఏమండి ఒక నిమిషం. రండి అందరూ రండి. త్వరగా రండి, టైం అయిపోతున్నది. ఎవరండి? ఆవిడ మా పెద్దమ్మ గారు, ఆవిడ విశాలక్ష్మమ్మ గారు, ఆవిడ వెంకట సుబ్బమ్మ గారు, ఆవిడ మనోరాలు, ఈవిడ పక్కింట్లో అద్దెకుంటున్న పక్కింటి జగదాంబ గారు, వాళ్ళ ఇంటికి ఊర్లో నుంచి వచ్చిన శాంతమ్మ గారు, వాళ్ళ చెల్లి. మొత్తం టికెట్లు 1, 2, 3, 4 టికెట్ లేదు. 4, 5, 6, 7, 8, 9, 10. మర్చిపోయింది 11. మొత్తం 11 టికెట్. 11. మరి 2 టికెట్లు ఉన్నాయండి. 2 ఉన్నాయా? 11 కావాలండి. 11 టికెట్లా? తీసేద్దాం. రండి రండి రండి. కమాన్ కమాన్. అమ్మాయి రిక్షా డబ్బులే మర్చిపోయాను. రిక్షాకి డబ్బులా? ఇచ్చేద్దాం. రండి రండి రండి. నడవండి 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 నడవండి. 1, 2, 3, 4, 5, 20 టికెట్లు 11. అయ్యో ఎంత రిక్షా డబ్బులు? 6 రూపాయలు ఎందుకు బాబు? అసలే ఏదేదో అనుకుంటే మొత్తం మీద పిసిని కొట్టికి 60 రూపాయలు వదిలించావన్నమాట. దాంతో 60 రోజులు సాయంకాలాలు భోజనం మానేస్తాడు. అవును, ఏం బాధపడలా? ఖర్చు పెట్టినందుకు బాధపడ్డాడో ఏమో తెలియదు కానీ నా పక్కన కూర్చోలేనందుకు మాత్రం చాలా బాధపడ్డాడు. ఎందుకు కూర్చోలేదు? ఈ పక్క బామ్మగారిని ఆ పక్క బామ్మగారిని తగిలించేశాను. పాపం వ్రతం చెడ్డ ఫలం దక్కలేదన్నమాట.